ఆ విధంగా స్వామిని మనం ఆహ్వానించుకుంటూ కొద్దిమంది కొత్తవారు ఉన్న కారణంగా ఇంతకుముందు చాలాసార్లు ఇంట్రడక్షన్స్ అయిపోయి అయినా కానీ మరొకసారి దీని యొక్క వివరం ఏంటో చెప్పుకుని సబ్జెక్ట్ యాక్చువల్గా అయితే దాదాపు 6 అధ్యాయాల వరకు మనం పూర్తి చేసాం. 18లో 6 అయిపోయింది. మనం డైరెక్ట్గా సబ్జెక్టుకి వెళ్ళబోయే ముందు ఈ భగవద్గీత గురించి అందరం మాట్లాడుకున్నాం, అనేక సార్లు విన్నాం, అనేక చోట్ల దీని విశిష్టత గురించి చెప్తూనే ఉన్నారు. వాస్తవానికి పారమార్థిక సబ్జెక్టు యుగంలో బతుకుతున్నటువంటి మనం, లౌకికపరమైనటువంటి గృహస్థాశ్రమం ఉన్నటువంటి మనం పారమార్థికాన్ని ఇక్కడి నుంచే ఎలా అందుకోవాలి చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ ఉంటూనే అక్కడికి పోవడానికి రిజర్వేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పినటువంటి గ్రంథం అండి. ఇక్కడ ఎలా బ్రతకాలో చెప్పింది. ఇక్కడ బ్రతుకుతూనే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి. అక్కడ కూడా వెళ్ళదలుచుకున్నావా, అసలు నాకు ఎక్కడికి వద్దు నీలోకే నన్ను తీసుకుంటావా, మళ్ళీ అది 3వ స్టెప్. నాకు ఇక్కడ కాదు అక్కడ కాదు నీలోను కాదు, ముందు నా ఆకలి ఏంటో తెలుసు, నా ఉద్యోగ సంఖ్య ఏంటో, నా వ్యాపార సంఖ్య ఏంటో, నా ఆరోగ్య సంఖ్య ఏంటో. ఎస్ ఓకే, దానికి కూడా 2 చెప్తా ఉన్నాడు. 4 టైప్స్ ఆఫ్ భక్తులు నా దగ్గరికి వస్తారు. ఆర్తులు, అన్నార్తులు, జిజ్ఞాసులు, మోక్ష కావాలి. నాకు అది కావాలి ఇది కావాలని వచ్చేవాడు ఉన్నాడు, అర్థించేవాళ్ళు ఉన్నారు, సంపదల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. స్వామి 10 లక్షలు పెట్టుబడి పెడతాను, ఏమన్నా 1 కోటి రూపాయలు వచ్చే మార్గం ఏమైనా ఉందా, నేను నీకు చెప్పి చేస్తున్నాను అని వచ్చినో రండి. నో నో అనే ప్రసక్తి లేదు ఆయన దగ్గర. ఎప్పుడు ఎస్ 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 ఎస్. అందుకని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అంటాడు ఎస్ 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 అని ఉంటుంది మా దానిలో, శ్రీ సత్యసాయి సేవా సమితి అని. సరే, నా దగ్గర ఇప్పుడు ఎస్ఐ గారు నో అంటూ ఉంటాడు. అట్లాగే భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు ఎస్ఐ గారిని నో లేదు. నీ స్థాయిని బట్టి నువ్వేం అడగాలో నువ్వు నిర్ణయించుకో. నేను చెప్పాను ఇది అడుగు అని నేను చెప్పాను, నేను ఇవ్వటానికి ఉన్నాను. అవును కదా, నువ్వు ఏది అడిగితే అది ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి కోరికలతో కూడినటువంటి ఇహలోకంలో సౌఖ్యాల గురించి అడగడానికి వచ్చావా, గ్రాంటెడ్, పర్వాలేదండి, నాకు అన్నీ తీర్పియి, ఆ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పదాల్చుకోవడానికి వచ్చాను, అసలు మీరెవరో ఏంటో తెలుసుకుందామని వచ్చాను అంటే, జిజ్ఞాసులో వచ్చానంటే గ్రాంటెడ్, భగవంతుడి జ్ఞానం ఏంటో అది భరిస్తాను. నాకు చాలా చిరాకుగా ఉందండి, ఈ జన్మ పరంపర నేను తట్టుకోలేకపోతున్నాను, పుడుతున్నాను, పెరుగుతున్నాను, కంటున్నాను, మళ్ళీ ఏళ్ళతో పడుతున్నాను, మళ్ళీ చస్తున్నాను, మళ్ళీ ఏదో జీవిగా పుడుతున్నాను, మళ్ళీ నీచమైనటువంటి యోనిలో నుంచి బయటికి తన్నుకుంటా పెరుగుతున్నాను. ఆ పెరిగిన వాడిని నన్ను ఏమైనా పెరగనిస్తున్నారా, నా అంతకు నన్ను పెరగనిస్తున్నారా? 2 సంవత్సరాలు గుడిగుడికి నడపలు రాగానే తీసుకెళ్ళి కాన్వెంట్లో పడేస్తారు. అక్కడి నుంచి నువ్వు ఐఐటి అంటున్నారు, అదంటున్నారు, రాసి రంపాన్ని పెట్టి ఉద్యోగం అని, వ్యాపారం అని, సరైన భార్య దొరకని, విడాకులని, నానాయాత్రని, కంటానికి నొప్పులు, ఆపరేషన్ చేయించుకుని ఆ కన్నవాడికి ముక్కులోంచి చెవులోంచి వచ్చేది మనం తీస్తూ
ఇంత సేవ అబ్బబ్బబ్బా ఈ చండాలైనటువంటి బ్రతుకు నాకు అవసరం లేదు. మరి నీకేం కావాలి? ఏం కావాలి? దీని నుంచి తప్పించుకోగా తెలుసుకున్నావా? రైట్. ఇది ఎన్లైట్మెంట్ అంటే, ఇది వైరాగ్యం అంటే. దీని నుంచి తప్పించుకుంటాం అని అంటే ఏంటంటే మళ్ళీ శరీరధారే నేను ఈ భూమి మీద జన్మించకూడదు. మరి నీ కోరిక ఏంటి? నేను ఈ శరీరం ధరించుకోకూడదండి, నేనే భగవంతుడు అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ మోక్షం, దట్ ఈస్ కాల్డ్ లిబరేషన్, దట్ ఈస్ కాల్డ్ స్వేచ్ఛ. ఈ జీవాత్మకి స్వేచ్ఛ. చూసారా, చిలకని పంజరంలో పెట్టాడట, రోజు పోషిస్తున్నాడు, బ్రహ్మాండం వంటి జాగ్రత్తలు తెస్తున్నాడు, ఎత్తుక్కోకుండా తీసుకొచ్చి చక్కగా పెడుతున్నాడు. నేను ఉండొచ్చు కదా, ఏం తీవ్రం అనుకుంటాం. మరి దాని నేటి అది కాదు కదా, అది ఎగరాలి, స్వేచ్ఛగా 10 మందితో కలవాలి, ప్రపంచ దేశాలన్నీ చుట్టి రావాలి, కిలకిలా రావాలతో కాసేపు ఆ గుడి గోపురం మీద ఎగిరి అక్కడ ఉన్న మంత్రోచ్చారణ వినాలి, అక్కడి నుంచి లేచి వచ్చి మరో జామ చెట్టు మీద తన ప్రియురాలతో కలిసి ఉండాలి. దానికి ఎన్నో కోరికలు ఉంటాయి కదా. మరి దాన్ని తీసుకొచ్చి పంజరంలో పెడితే ఎట్లా? నువ్వు ఎంత గొప్ప ఆహారం ఇచ్చినా కూడా దానికి చాలా చిరాకు ఉంది. ఏంటి నా జన్మ, ఏంటి నా జన్మ అని రోజు బాధపడతావు. దానికి మాటలు కూడా నేర్పాడు ఆ యజమాని, చక్కగా మాట్లాడుతూ ఉంది. ఆయన పొద్దున్నే గుడ్ మార్నింగ్ అనగానే అది చిలక కూడా గుడ్ మార్నింగ్ అని చెబుతోంది. ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎక్కడికి 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 అని అడుగుద్ది. బజార్కి బజార్కి అని ఆయన చెబుతాడు. ఎంత తెలివి ఉంది. ఏం కావాలి, నువ్వు ఏమన్నా తింటావా, ఏమన్నా నీకు అరటి పండు ఏమన్నా అంటే తీసుకురా అంటది, లేదా యాపిల్ ఏమంటావా తీసుకురా అంటది. చక్కగా చూస్తున్నాడు, కానీ దానికి నచ్చటలా. చూసారా బండి